హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హార్ట్ఫుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కొంచెం క్లిప్ వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే బాబు తీసాడు. నాకు మెమొరబుల్గా ఉండాలని చెప్పి అదే చిన్న చిన్న అంటే బాగున్న వీడియో వరకు షూట్ అంటే ఆఫ్ పెట్టుకున్నాను. అది అంటే బాబుకి తెలియదు కాబట్టి కొంచెం కొంచెం అది అక్కడితో ఇదైతే మనం న్యూ హోమ్కి వచ్చినాక కొత్త గుడ్ న్యూస్ అనమాట. కొత్త ఇంట్లోకి రాగానే కొన్ని డేస్కే గుడ్ న్యూస్ అనమాట. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి, ఆల్ ఈజ్ వెల్ అంతే. ఎందుకంటే నేను ఆ హౌస్ వదిలి రావడానికి చాలా బాధ అనిపించింది, ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా. అందుకనేసి మా లైఫ్లో మా 10 years జర్నీలో నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం అండి మా వారితో కలిసి పూజ చేసుకోవడానికి కూర్చోవడానికి. ఎందుకంటే మా పెళ్లిపీటల మీద కూర్చోవటమే, పక్కన కూర్చొని పూజ చేసుకోవటం ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే బండి తీసుకోవటం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటున్నానంటే నా లైఫ్లో కొన్ని అనుకోకుండా వచ్చినాయి నేస్తాలేనమాట. ఇవన్నీ అంటే ఇవన్నీ నేను అనుభవిస్తానా అనేది ఒక ఇదనమాట. ఎందుకంటే నేను ఏం లగ్జరీగా పెరిగి రాలేదండి పుట్టింట్లో నుంచి. లగ్జరీ అంటే లగ్జరీ లైఫ్ కాదు, తిండికి గుడ్డకి ఏం లోటు లేదండి. కాకపోతే లగ్జరీ లైఫ్ అనేది నేను ఇది అవ్వలేదు, మిడిల్ ఫ్యామిలీ అనమాట. ఇంకా అది ఇక్కడ డిస్కషన్ ఏంటంటే పొందులు గారితో, నువ్వు ఏం చేస్తావు బాబు అంటే, బాబు ప్రైవేట్ జాబేనండి అని అంటే మా వారు ప్రైవేట్ జాబే అని చెప్పారనమాట. నేనైతే నన్ను అడిగారు హౌస్ వైఫేనండి అన్న, అంటే ఇట్లాగే అన్న హౌస్ వైఫేనండి అంటే, అదేంటమ్మా హౌస్ వైఫ్ అని అంత చిన్న చూపు చూస్తున్నావు, అన్నం ఎవరు వండుతారు, కూర ఎవరు వండుతారు, పిల్లలకి స్నానాలు ఎవరు అని మొత్తం చెప్తున్నారనమాట. పోనీలేండి పంతులు గారు మీరన్నా గుర్తించారు లేడీస్ది అనేసి, స్టిచ్చింగ్ కూడా చేస్తానండి అంటే, ఇంకేంటమ్మా ఇంకెందుకు హౌస్ వైఫే అని అలా అన్నా, ఏదైనా ఒకటే ఆడవాళ్ళు లేకపోతే అసలు ఏమి నీ రోజు గడిచిద్దా అని చెప్తున్నాడు అనమాట. అందుకే నవ్వుతున్నాం మేము అక్కడైతే. ఇంకా అది ఇక్కడైతే పూజ చేస్తున్నాం. మా బాబు తీయాలని నా కోసం తీసాడో దేనికి తీసాడో ఆ పంతులు గారినే కనిపిస్తుందండి, మేము ఎక్కడా కనిపించట్లేదు. కాకపోతే అక్కడ చిన్న పూజను చేసుకున్నాం కదా అనేసి ఇక అలా పెట్టేశాను. సరే మామూలుగా పూజ మంత్రాలు ఏమైనా పెడదామన్నా కొండపైన చేసుకున్నాం అండి. అన్నవరం కొండపైన పూజ చేసామన్నమాట. అందుకని కొండ మీద ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా మంత్రాలు అవి, సాంగ్స్ అవి. సో అందుకని మ్యూట్ చేశాను అనమాట. అది ఇక్కడైతే మా పాప ఎక్కతానికి రెడీ అయిపోతుంది, కొంతసేపు ఆగమ్మ అన్న వినట్లేదు. ఇంకా అది ఇక్కడైతే పంతులు గారు నిమ్మకాయలు పెట్టమన్నారండి బండి కింద. కొత్త బండి కదా అందుకనేసి ఇంక పూజ అంతా అయిపోయినా నిమ్మకాయలు పెట్టమన్నారు. మా బండి అయితే స్టార్ట్ అయిపోతుంది, ఎంత సంతోషంగా ఉందో. ఇంకా అది అక్కడతో ఇంకా తర్వాత నేను ఏం షూట్ చేయలేదండి. హౌస్ షిఫ్ట్ అయ్యింది కానీ అక్కడ సదురుకున్నది కానీ నేను చెప్పాను కదా ముందు వీడియోలో. అది ఇక్కడైతే అత్తయ్య మామయ్య వచ్చారండి. ఇంకా మా మామయ్యతో వాళ్ళు వచ్చిన 2 days కూడా నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదు, భయం వేసి. ఇక్కడైతే తాత మన వాళ్ళు ఆడుకుంటున్నారు. ఆ ముందు వచ్చిన రోజే ఏదో అంటే మంచి రోజు అని చెప్పేసి వ్రతం చేయించుకున్నారండి. కొండపైకి వెళ్ళి చెప్తున్నా కదా ఏం షూట్ చేయలేదు, భయం వేసి. ఎందుకంటే అత్తయ్యలకి మామయ్యలకి నేను వీడియోలు తీస్తున్నట్టు తెలియదు. ఎలా తెలిసిందో కూడా మీకు చెప్తాను. నేను తీస్తున్నానని వాళ్ళకి తెలిసింది, నేను చెప్పకపోయినా కానీ తెలిసిందనమాట. ఇంకా అప్పటి నుంచి 2 days తర్వాత నెక్స్ట్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే తాత మన వాళ్ళు క్యారమ్ ఆడుకుంటున్నారు. వాళ్ళ తాతగారు కొనిచ్చారనమాట. 650 పెట్టి కొనిచ్చారండి. ఇంకా అది మధ్యాహ్నం అయితే అలా అయిపోయింది. ఈవినింగ్ చేసి ఏం చెప్పామంటే మా మామయ్య వాళ్ళకి గుడికి వెళ్దాము, బాగుంటుంది, తలుపులంలో వెళ్దాము అనేసి అనుకున్నామండి. తీరా చూస్తే వర్షం పడింది, ఇంకా అందుకనేసి వెళ్ళలేదు. వాళ్ళని గుడికి అని చెప్పి షాపింగ్ తీసుకెళ్ళామండి. అయితే వెళ్ళేటప్పుడు చెప్పాను మా వారికి, అత్తయ్య వీడియోలు తీయొచ్చు కదమ్మా గుర్తుగా ఉంటాయి అనేసి అన్నారు. అంటే మరి ఎందుకు తీయట్లేదు, తీయొచ్చుగా అన్నారు వెళ్ళేటప్పుడు. సరే తీసుకుందాం అనుకున్నాను, మళ్ళీ మర్చిపోయానండి. వచ్చేటప్పుడు షూట్ చేశాను అన్నమాట.
మధ్యలో గుర్తు చేశారు మా వారు వీడియో దిగి మా నాన్న బండి బానిస్తున్నారు అనేసి, అందుకనేసి వీడియో అయితే షూట్ చేసుకున్నాను. అది అందరు తీయమని అడుగుతుంటే నేను బతుకంత నిజంగా అండి మా అత్తయ్య వాళ్ళు అయితే ఇంత సపోర్ట్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేదానికన్నా ముందు మా అక్కడ పిల్లలకైతే సారీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పాపం వీడియోలు షూట్ చేయమన్నారండి. వాళ్ళు వచ్చారు వీళ్ళకన్నా ముందు, అత్తయ్యల కన్నా ముందు అక్కడలో అయితే వచ్చారండి. పాపం వాళ్ళకి వీడియో షూట్ చేయలేదు అంటే అక్కడగలేదండి. పిల్లలు బాగా ఇష్టపడ్డారు, బట్ కానీ తీయలేకపోయాను. సారీ నాన్న ధీర్జమ్మ, ఇంకా ఈసారి నెక్స్ట్ టైం తీసుకొస్తాను కదా కంపల్సరీ నిన్ను వీడియో అయితే షూట్ చేస్తాను. నేనేం కొనుక్కున్నాను, ఒక్క ఫోనే ఉంది అందులో ఇప్పుడు. అవే ఇప్పుడు ఏంటంటే తుని నుంచి వచ్చేటప్పుడు రైల్వే గేట్ పడిందండి. అక్కడ ఒక ముసలైన 7 శనక్కాయలు అమ్ముతున్నారన్నమాట. మా వారు ముసలోళ్ళు ఎక్కడుంటే అక్కడ తీసుకుంటారన్నమాట. అది యూజ్ లేకపోయినా సరే కొనేస్తారన్నమాట. అది తీసుకున్న సంగతి నాకే గుర్తులేదు. ఇంకా అదే ఇవ్వమని అడుగుతున్న పాప అయితే నేను మర్చిపోయాను. ఇంకా షాపింగ్కి వెళ్ళి వచ్చాం కదండి, ఇంకా అప్పటికే హెడేక్ వచ్చేస్తుంది. ఇంక ఇక్కడైతే మా అత్త టీవీ పెడుతున్నారు, నన్ను ఏదో అడుగుతున్నారు చూడండి. ఇంటి మ్యూట్లో పెట్టేసుకోవచ్చు, మాటలు ఏం తీసి తర్వాత పెట్టుకోవాలి. అమ్మ అవి అందరి ముందు చెప్పు, సిగ్గు. ఇప్పుడు మీరు చూస్తున్నారని సిగ్గేస్తుంది నాకు. అవి తర్వాత వెనకాల చెబుతాం. అవి వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తాం, అవి తర్వాత చూస్తాం అన్నమాట. నా సిగ్గు అవుతుందనే మధ్యలో తిరుపతమ్మ కూడా అడుగుతుంది, వదిన పెట్టదు నా బాగున్నాయి అని. నేను అప్లోడ్ చేస్తే వస్తాయి ఇక, దానికి పెట్టేసి ఉంచితే వస్తాయి. నేను వచ్చిన రోజే తీద్దాం అనుకున్నాను గుర్తుకొంటేలే అని, మళ్ళీ అన్న అంటారేమో. అత్తయ్య కింద కట్టేసింది, అత్తయ్య బయటికి వెళ్తున్నాం కానీ కింద కట్టేసా. అదొక అలవాటు ఉంది. చక్క పిల్లలు ఆడుకుంటున్నాయి, అన్నీ ఉన్నాయి. చూసారా మా అత్తయ్య ఎంత సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అది తీయొచ్చు కదమ్మా, గుర్తుగా ఉండి ఏమి అవుతుంది తీయొచ్చు కదా అని అడుగుతున్నారు. ఇంకా మా అత్తయ్యలకి వీడియోస్ ఎలా వెళ్ళినాయి అంటే, మా వారు ఫోను, ఓల్డ్ ఫోను మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చారనమాట. అందులో సడన్గా మామూలు యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే మా వీడియోస్ వచ్చినాయి అంట. వీళ్ళు ఏందో మనోళ్ళలాగానే ఉన్నారు అని చూసారంట. ఇంకా అప్పటి నుంచి మా ఆడపడుచుకి షేర్ చేస్తే మా ఆడపడుచు చూసిందంట, అవును వదినోళ్ళే అనేసి. అప్పటికి అడుగుతున్నారు కానీ నేనే షూట్ చేయలేదు. ఆడపడుచులు బాగుంది కార్తీక్. మీ అమ్మ చూసిద్ది ఎందుకు వచ్చావు ఫోన్లో కానిద్ది. పడుతున్నావు ఏం కాదులేరా, నువ్వు ఆడపిల్లమే సిగ్గుపడుతున్నావు. మాటలు మ్యూట్ చేసుకోవచ్చులే. ఒక్కటి కూడా బాగాలేదంట, ఒక్కటి కూడా ఆ పిల్ల ఎత్తుకోమని అంటే ఆ పిల్ల తీసుకెళ్ళండి కారణం ఆయన చేయనెప్పు అంటాడు. కొడతాను, 2 కొడతాను. మళ్ళీ ఆడికి వెళ్ళేందుకు 3 కొట్టి లేని తెప్పిస్తాను. నేను తెప్పిస్తాను. ఇంక
ఇక్కడ ఏంటంటే షాపింగ్లో అత్తయ్యలకు బట్టలు తీసుకున్నాం కదా, అవైతే బ్లౌజులు లైనింగ్లు అవి తెప్పిస్తాను అని చెప్తున్నాను. వాళ్ళు అయితే పిల్లల్ని తీసుకొని మళ్ళీ మా వారు గుడికి అయితే వెళ్తున్నారు. అత్తయ్య మామయ్య వెళ్ళారు కానీ మా ఆడపడుచు వాళ్ళ బాబు అయితే వెళ్ళలేదండి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వర్షాలేనమాట. ఇంకా అందుకని బాబుని తీసుకెళ్తాను అనేసి వాళ్ళు రెడీ అవుతున్నారు. పిల్లల్ని వరకు తీసుకొని వెళ్తానని ముగ్గురిని. ఇంకా లైనింగ్లు కూడా తీర్చేసేయి, అత్తయ్య బట్టలు ఉన్నాయి కదా కుట్టేస్తాను అనేసి అన్నాను. ఇంకా కుట్టిస్తారా పిల్లలు అని అడుగుతున్నారు. ఏం కాదు అత్తయ్య కనిపిస్తున్నానా? అది వేసుకో చూద్దాం. టీ షర్ట్ అను అది వేసుకో. బా లిక్విడ్ అయితే రావాలి బా. వాషింగ్ మిషన్ మంచి పని చేస్తావు. దీంట్లో కనపట్లేదు. ఇంకా బాబు అయితే ఎంత సిగ్గుపడిపోతున్నాడండి. వచ్చిన 2 డేస్కి ఏమో పలకరించాడు నన్ను. అంత సిగ్గుపడిపోతున్నాను అనమాట. అంటే స్వతంత్రం ఉంది కాబట్టి వాడు వీడు అంటున్నాంలేండి అలవాటు మీద. అయితే జాకెట్లు కుట్టమ్మా, నేను ఒకటి కట్టుకెళ్తాను అనేసి అంటున్నారనమాట. అంటే 2 శారీస్ ఇప్పించాను. అందులో అంటే ఇంటికి వెళ్ళినా కట్టుకున్నా అంటే లేదు ఇక్కడి నుంచి కట్టుకొని వెళ్తాను కుట్టేసే అంటున్నారని అదే చెప్తున్నారు నాకైతే. అది అమ్మమ్మ చూడు 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 తాత ఇది చూడు. అతను అడిగితే తర్వాత అయితే ఈరోజు ముందు తెలుసా అంటే మా మమ్మీ ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అన్నీ చేయాలి. చూడండి చూడండి గాయ్స్. హలో గాయ్స్, ఇంకోటి ఇదే మన లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇంకోండి ఇక్కడ చాలా ఇల్లు ఉన్నాయి. అమ్మమ్మ చూడు ఇటు మనకైతే ఈరోజు వచ్చింది కొత్తగా. ఈరోజు కొత్తగా నేర్చుకున్నాం. బాగానే స్పీడ్ చేస్తున్నాం. చూడండి హై చెప్పు. హై చెప్పు హాయ్ అను. ఇక్కడ హాయ్ అను. నువ్వు ఇక్కడైతే మా ఆడపడుచు వాళ్ళ ఊరిలో అంటే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు కదండి పచ్చళ్ళు, అవైతే సేల్ చేస్తున్నారంట. అందుకే ఒకసారి ట్రై చేయవదా అని చెప్పేసి పంపించారు మా అత్తయ్యలతో పాటు. ఇంకా అవే ఉన్నాయి, అవి బాక్సుల్లోకి పెడుతున్నారు అనమాట. నేను అలాగే వదిలేస్తానని. ఇంకా అది మా అత్తయ్యలతో నాకు చాలా బాండింగ్ చాలా తక్కువ అండి. ఫర్ ద ఫస్ట్ టైము ఇన్ని డేసు 4 or 5 days కంటిన్యూస్గా ఉంటాం.
మా 10 ఇయర్స్ జర్నీలో. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చారు కదా మా ఇంటికి. మేము వెళ్ళినా కానీ 1 డే ఆర్ 2 డేస్, ఇంక అంతకు మించి ఉండము. మా బాండింగ్ అన్నది చాలా తక్కువ అన్నమాట. అది ఇంక ఇప్పుడైతే ఎక్కువ డేస్ ఉన్నారు కాబట్టి కొన్ని నేర్చుకున్నాను, కొన్ని తెలుసుకున్నానండి. అంటే నేను పిసినారిదాన్ని, పొదుపు చేస్తాను, కానీ పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి కదా. ఇంకా అది నేనైతే పచ్చళ్ళు అలాగే వదిలేస్తానని వాటిని డబ్బాలో పెట్టి నీట్గా పెట్టుకో అని చెప్తున్నారు. ఇంకా అది నాకైతే అత్తయ్య పోరు, మామయ్య పోరు, ఆడపడుచుల పోరు ఇలాంటి ఎటువంటి లేదండి. నాది జీవితం అంటే పీస్ఫుల్ లైఫ్ అనమాట. బాధ్యతలు బరువులు ఉన్నాయి కానీ ఇంకా ఎటువంటి పోర్లు అయితే నాకు లేవండి. ఐ ఆమ్ హ్యాపీ. ఇంకా అది ఇక్కడైతే టీ ఆగిపోయినాయి. ఇంకా అందరికి టీ అయితే ఇచ్చేస్తున్నాను. బాగా అప్పటికే షాపింగ్ చేసి అలిసిపోయామన్నమాట. ఆ టీ ఎప్పుడు కాగుతాయి అని చూస్తున్నాం అనమాట. ఇంకా అది ఇక్కడైతే టీ తాగుతా చిన్న చిట్ చాట్ అయితే వేస్తున్నాం అనమాట. మా అల్లుడు ఉన్నాడు కదా, ఏదో డిస్కషన్ మీద వాళ్ళ అమ్మది అయితే వచ్చిందనమాట. అంటే ఆదా అనమాట. ఏది చేద్దామన్నా కానీ అమ్మ వద్దనిద్ది అని చెప్తున్నారు. ఏసీ కొందామన్నా ఏం కొందామన్నా వద్దన్నారు. సంథింగ్ ఏదో డిస్కషన్ జరిగింది. అయితే మా మామయ్య చెల్లి ఉన్నారు కదా, అంటే మా ఆడపడుచుకి మేనత్త అవుతుంది కదా, ఆమె ఆదా వచ్చింది మీ అమ్మకి అని చెప్తున్నారనమాట. అయితే నా మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ వాళ్ళ మేనత్తికి నాకు చిన్న డిస్కషన్ జరిగిందనమాట. అదే చెప్తున్నాను. అయితే కొడుకంటి బియ్యం పొంగల్ చేస్తారుగా, పేపర్ మీద బెల్లం నంచి ఇచ్చింది. ఆ పేపర్ మీద ఉన్న బెల్లం ఏమంటుందిరా, అంత పాసిగా ఉంటుంది. దంచినప్పుడు అవుతుంది కదా, గడ్డేసాక ఆ గడ్డ మెత్త కుదినప్పుడు పై లాక్కుంటాం. సాయంత్రం దాన్ని వస్తుకుంటుందిగా అది కూడా లాగమంటుంది. నాకేం వంటలు రావు కదా, అప్పుడు ఇది తీసి అందులో ఎత్తంటే పాలు మీద ఎంత పడితే భయం వేస్తుంది. అది కాయ మొత్తుకుపోయేది రాదు. లాస్ట్ తర్వాత మొత్తం దాంట్లో వేసి చేస్తాను. అలా కాదు అసలు. సరే కవర్లో ఉంది, ఆ కవర్లో కూడా అంటే ఆ పెద్దమ్మ చాలా పొదుపుగా ఉంటారనమాట. అవే మేనత్త పొలుగులు వచ్చినాయి మీ అమ్మకి అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడైతే గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు పిల్లలు. బట్టలు తీసిద్దామని షాపింగ్ బ్యాగులు తెచ్చాము, ఇక్కడే వదిలేసామన్నమాట. ఇంకా ఈ డ్రెస్ వేసుకొని ఇల్లమ్మ గుడికి కొత్త బట్టలు అనేసి తీసేస్తున్నాను. అంటే బాబుకి కూడా తీసుకున్నామనండి, చూపిస్తాను. మ్యాక్సిమం ఈ వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా అది ఇక్కడైతే వీళ్ళు రెడీ అవుతున్నారు. పిల్ల సైన్యం అంతా వెళ్తున్నారు కొండపైకి. ఇది చూడమ్మమ్మ. హాయ్ గాయ్స్ అనంత. హాయ్ కదా, నువ్వు అను. వేసుకోవచ్చు. అవి కట్ చేసి వేసుకో. ఆడించో అరే నుంచోరా, చూపించరా. ఆడించో, వెనక్కి జరుగు, తా దగ్గర నుంచో. బాగా ఇంకా ఈ బ్లౌజులు ఉన్నాయి కదా, అవి కూడా లైనింగ్లు తెప్పిద్దామని తీస్తున్నాను అనమాట. ఇంకా ఏమేం కావాలో అవన్నీ చెప్తున్నాను. మా వారు తేవాల్సిందేనండి లైనింగ్లు అయినా సరే, నేను బయటికి పోను. వీళ్ళు వెళ్తారు కదా, ఏమేమి తీసుకొస్తామో చూపిద్దాం అనుకున్నాను. ఇంక వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఏమేమి తీసుకొచ్చాము అన్నది, ఏమేమి ఇప్పించాను అన్నది. ఇంకా అంతేనండి ఈరోజుకి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు.